అనిత అనే చిన్న అమ్మాయి ఒక గ్రామంలో నివసించేది. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకోవడం, పండుగలా జరుపుకోవడం మాత్రమే ఆనందమని అనుకునేది. చదువు, మంచి పనులపై ఆమెకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఒక నూతన సంవత్సరపు ఉదయం అనిత తాత ఆమెను దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. అమ్మా, కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మారడం కాదు, మన ఆలోచనలు మారడమే నిజమైన నూతనం. ఆ మాటలు అనిత మనసులో గట్టిగా నిలిచిపోయాయి. ఆ రోజు నుంచే ఆమె చిన్న చిన్న మంచి నిర్ణయాలు తీసుకుంది. ప్రతిరోజూ సమయానికి చదవడం, తల్లిదండ్రులకు సహాయం చేయడం, స్నేహితులతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. గ్రామంలోని వృద్ధులకు సహాయం చేయడం, పుస్తకాలు లేని పిల్లలకు తన పుస్తకాలు పంచడం చేసింది. కొద్ది రోజుల్లోనే అనితలో వచ్చిన మార్పును అందరూ గమనించారు. ఆమె జీవితం ఆనందంగా, అర్థవంతంగా మారింది. అప్పుడు అనితకు అర్థమైంది, నిజమైన నూతన సంవత్సరం అంటే మంచి ఆలోచనలు, మంచి పనులతో మొదలయ్యే జీవితం. నీతి: మార్పు మనలో మొదలైతేనే నూతన సంవత్సరం సార్థకం.